దేవత. రాకేష్ అనే అబ్బాయి వేసవి సెలవులలో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అక్కడ వాళ్ళ స్నేహితులతో కలిసి అడవికి వెళ్ళి అక్కడ ఆడుకొని ఇంటికి తిరిగి వచ్చేవారు. ఈ రోజు కూడా అడవికి వెళ్ళారు. అక్కడ ఏం జరిగిందో ఈ స్కిట్ లో చూద్దాం. అరే, మనం అందరం అడవికి వెళ్ళి ఆడుకొని వద్దాం రా. సరే వెళ్దాం పద. అరే, సీతాకోక చిలుక చాలా అందంగా ఉంది. దాన్ని నేను ఎలాగైనా పట్టుకుంటాను. అరే, దాని వెంట పడ్డకురా, అది నీకు దొరకదురా. నేను ఎలాగైనా పట్టుకుంటాను. సరే నువ్వు వెళ్ళిరా, మనము ఆడుకుందాం పదండిరా. పదరా. అరే, చీకటి పడుతుంది. ఇంటి దగ్గర అమ్మ వాళ్ళు కంగారు పడుతుంటారు. మనము ఇంటికి వెళ్దాం. ఇంతకు రాకేష్ ఏడి? రాకేష్, రాకేష్ ఎక్కడున్నావురా? చీకటి పడుతుంది, ఇంటికి వెళ్దాం రారా. అడవిలోకి పులులు వస్తాయి. రాకేష్ ఒకవేళ ఇంటికి వెళ్ళొచ్చు. మనము కూడా ఇంటికి వెళ్దాము పదండి. అరే, సీతాకోక చిలుక కనబడట్లేదు. చీకటి పడింది. మా ఫ్రెండ్స్ అందరూ కూడా కనబడతలేరు. నాకు భయం వేస్తుంది. నాకు పులులు అరుపులు వినబడుతున్నాయి. ఈ చెట్టెక్కి నా ప్రాణాలు కాపాడుకొని పొద్దున్నే ఇంటికి వెళ్తాను. నాకు ఆకలి వేస్తుంది. ఈ చెట్టు మీద ఏమైనా పండు ఉందా అని చూస్తాను. అదిగో, అక్కడ ఒక పండు ఉంది. దాన్ని నేను తెంపుకొని ఎలాగైనా తినాలి. ఆగునాయనా, ఆ పండు తెంపాలంటే నేను అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పాలి. అమ్మో, భయమేస్తుందే. సరే, చెబుతాను. ఒక చేతిలో కొబ్బరి బొండం, మరి ఒక చేతిలో కూల్ డ్రింక్. నీకు ఏది కావాలి? నాకు కొబ్బరి బొండమే కావాలి. ఎందుకు? ఎందుకంటే కొబ్బరి బొండంలో అనేక పోషకాలు ఉంటాయి. కూల్ డ్రింక్ తాగడం వల్ల మనం అనారోగ్యం పాలవుదాము. నువ్వు నాకు నచ్చావు. ఆ పండు తెంపుకొని తిను. సరే, తింటాను.